పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రధాన దూతల చేత భక్తుల చేత స్తుతించబడుతున్న ఆ దేవాది దేవుని ఉన్నత నామంలో ప్రియులైన మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తూ ఈ ఉదయకాలపు కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. శుభవార్త టెలివిజన్ వారి ద్వారా ప్రతిరోజు ఉదయం ఇలా మీరు నాతోనూ నేను మీతో ఇలా సావాసం కలిగి ఉండడానికి ప్రభు చూపిన కృపకై నేను ప్రభువుని స్తుతిస్తూ ఈ ఉదయకాలపు ధ్యానం కొరకై ప్రేమతో మిమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నాను. అందుకొరకు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. గలతీయులకు వ్రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 28వ వచనం నుంచి 31వ వచనం వరకు ఉన్న భాగాన్ని చదువుతున్నాను, దయతో గమనించండి. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాం. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగో హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. ఇందును గూర్చి లేఖనం ఏమో చెప్పుచున్నది, దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టము, దాసి కుమారుడు స్వతంత్రాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయకాలపు మన ధ్యానంతో గలతీ పత్రిక 4వ అధ్యాయాన్ని మనం ముగించుకుంటాం. ఈ 4వ అధ్యాయం ముగింపులో పౌలు చెబుతున్న అలంకార రూపకమైన ఈ బోధలో, ఈ వాదనలో చరిత్రలో జరిగిన సంఘటనలను పౌలు నూతన నిబంధన సత్యాలుగా అన్వయించి అది చెప్పడం, అది దేవుడు అతనికి అనుగ్రహించిన మహా గొప్ప కృపని మనము గుర్తించాలి. నిజంగా ఇలా ఆలోచించడం అది పౌలు లాంటి దైవావేశం కలిగిన ఆత్మ ప్రేరణ కలిగిన ఆ దైవజనునికే ఈ గొప్ప భాగ్యము సొంతమైంది. ఇలా పోల్చడం అది పౌలుకు దేవుడు అనుగ్రహించిన గొప్ప ప్రత్యక్షత అని చెప్పుకోవడంలో ఏమీ సందేహమే లేదు. ప్రియులారా, ఇది వరకు నిన్నటి రోజున హాగరును సారాయిని ఎదురెదురుగా ఉంచి పౌలు బోధించిన అలంకార రూపకమైన బోధను మనం నేర్చుకున్నాం. ఈ రోజున ఇస్సాకును అలాగనే ఇష్మాయేలును ఎదురుగా ఉంచి ఆయన చెబుతున్న మాటల్లోంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు మనము నేర్చుకుందాం. ఇప్పుడు ఇస్సాకు కోణములో నేను ఇష్మాయేలుతో పోల్చి ఈ సత్యాలు మీకు చెబుతూ ఉండగా జాగ్రత్తగా నేర్చుకోవాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. మొదటి మాట దయతో గమనించండి. ఇస్సాకు దేవుని శక్తిని బట్టి పుట్టినవాడు. ప్రియులారా, ఇస్సాకు పుట్టే సమయానికి సారాలో బిడ్డను కనగలిగిన సామర్థ్యము లేదు. ఆమె శరీరము మృతతుల్యం అయిపోయింది. ఆమె శరీరంలో గర్భసంచి మృతతుల్యం అయిపోయింది. అలాగనే ఇస్సాకుకు జన్మనిచ్చే సమయానికి అబ్రాము శరీరం కూడా మృతతుల్యమే అయిపోయింది. కనుక వారిద్దరూ దాంపత్యం చేస్తే ఇస్సాకు పుట్టడం అనేది అది దైవ శక్తిని బట్టి కలిగినదే తప్ప వారి సామర్థ్యం అయితే కాదు అని మనం గమనించాలి. కనుక ఇస్సాకు పుట్టే సమయానికి అబ్రాము సారాలు ఎలా ఉన్నారో పౌలు రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఇలా చెప్పారు. ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, చూడండి. రోమా పత్రిక 4వ అధ్యాయం చదువుతున్నాను, చూడండి. 19వ వచనం. మరియు అతడు అనగా అబ్రాము విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను అని మనం చూస్తాం. అంటే ఇస్సాకు పుట్టినప్పుడు వారి ఇద్దరి శరీరాలు మృతతుల్యం అయిపోయినాయి. కానీ దేవుడు సంసారం చేయడానికి అబ్రాముకు శక్తినిచ్చినవాడు. అలాగనే సారా యొక్క గర్భం లోపల ఉన్న గర్భసంచి ఒక బిడ్డను పుట్టడానికి దేవుడే తన శక్తిని ప్రసాదించాడు. అందుచేతనే ప్రియులారా, ఇస్సాకు దేవుని శక్తిని బట్టి పుట్టినవాడు అని మనము అర్థం చేసుకోవాలి. అయితే ఇష్మాయేలు అట్లా కాదు. ప్రియులారా, ఇష్మాయేలు పుట్టడానికి హాగరులో ఒక బిడ్డను కనడానికి సామర్థ్యము ఉంది. అప్పటికి సంసారం చేయడానికి అబ్రాములో కూడా సామర్థ్యమే ఉంది. కనుక ఇష్మాయేలు మానవ సామర్థ్యాన్ని బట్టి పుట్టినవాడు.
కానీ ఇస్సాకు అట్లా కాదు, అతను దేవుని శక్తిని బట్టే పుట్టినవాడు. దీనిని పౌలు ఆత్మ సంబంధమైన పాఠాలుగా మనకి ఎలా నేర్పిస్తున్నాడో తెలుసా? ఆత్మ సంబంధులైన వారు దేవుని శక్తిని బట్టే పుడతారు తప్ప మానవ శక్తి సామర్థ్యాల బట్టి పుట్టేవారు కాదు అని తెలియచేస్తున్నాడు. దేవుని కుటుంబంలో పుట్టిన ఆత్మ సంబంధుల యొక్క పుట్టుక ఇలా ఉంటుందని ప్రభువైన యేసుక్రీస్తు వారే భూమి మీద ఉన్నప్పుడు అన్న విషయాన్ని యోహాను గ్రంథస్థం చేసిన మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, యోహాను వార్త 1వ అధ్యాయం నేను 13 వచనాన్ని చదువుతున్నాను. చూడండి, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీరెచ్చిన వలనైనను మనుషేచ్ఛల వలనను పుట్టినవారు కారు. ఇష్మాయేల్ లాంటి శరీర సంబంధులు రక్తం వలన శరీరెచ్ఛల వలన మనుష్య ఇచ్చిన వలన పుట్టినవారు. కానీ ఆత్మ సంబంధులు విశ్వాసం వల్ల పుట్టినవారు. ప్రియులారా, వారు దేవుని శక్తిని బట్టే పుడతారు. కనుక ఇస్సాకు ఆత్మ సంబంధితోనూ ఇష్మాయేలు శరీర సంబంధితోనూ ఇలా పోల్చి మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన మొదటి సత్యం, ఇస్సాకు దేవుని శక్తిని బట్టి పుట్టాడు, ఇష్మాయేలు మనుషుల యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి పుట్టాడు. ఈ రోజున దేవుని కుటుంబంలో పుట్టిన నీవు ఏ విధంగా పుట్టావు అనేది కూడా ఈ రోజున ఆలోచించి అన్వయించుకోవాల్సి ఉంది. నేను దేవునింట్లో పుట్టడానికి నా దగ్గర ఏ శక్తి సామర్థ్యాలు లేవు. దేవుడు తన వాక్యం చేత తన ఆత్మ చేత నన్ను దేవునింట్లో పుట్టినట్లుగా చేశాడు, కానీ నా దగ్గరైతే ఏ సామర్థ్యము లేదు అని మనం నిజంగా ఒప్పుకోగలమా? మనం ఎలా పుట్టామో దేవునింట్లో అనేది మనం ఈ సత్యాల నుంచి పరీక్షించుకోవచ్చు. రెండవ సంగతి మీతో చెప్పనివ్వండి. ఇస్సాకు పుట్టి ఆ ఇంటికి సంతోషాన్ని కలిగించాడు. నిజంగా ఆదికాండం 21వ అధ్యాయం మనం 6-7 వచనాలు చదివినప్పుడు సారా ఇట్లా బయటకు వచ్చి అంటుంది, దేవుడు నాకు నవ్వు కలుగు చేశాను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురు అనేను. సారా స్తన్యమిచ్చునని ఎవరు అబ్రాముతో చెప్పుదురు అని ఆమె దేవుని స్తుతిస్తూ ఆమె ఇస్సాకును బట్టి ఆమె సంతోషిస్తుంది. నిజంగా ఇస్సాకు యొక్క జన్మ అబ్రాము ఇంటిలో గొప్ప సంతోషాన్ని నవ్వునే కలిగించింది. ప్రియులారా, మరి ఇష్మాయేలు అబ్రాము ఇంట్లోనే పుట్టాడు కదా, ఆ ఇంటిలో ఏమి కలిగింది అంటే అబ్రాము ఇంటిలో ఇష్మాయేలు వలన దుఃఖమే మిగిలింది. ఇష్మాయేలు వలన విరోధాలే అబ్రాము ఇంటిలో వచ్చాయి. దీని ద్వారా పౌలు మనకు నేర్పిస్తున్న ఆత్మీయ పాఠాలు గమనించండి. ఆత్మ సంబంధులు దేవుని విశ్వాస గృహానికి అనగా సంగమునకు వారు సంతోషాన్ని తీసుకుని వస్తారు. శరీర సంబంధులైన ఇష్మాయేల్ లాంటి వారు సంఘములో విభేదాలకును ప్రియులారా సంఘములో దుఃఖమునకును కారణమవుతారు. నీవు దేవుని యందల విశ్వాసమును బట్టి దేవుని కృపచేతే దేవునింట్లో పుట్టిన వ్యక్తివైతే నిన్ను బట్టి నీ సంఘములో ఎంతో గొప్ప సంతోషం. నా ఉపవాసాన్ని బట్టి దేవునింట్లో పుట్టాను, నా పాపాలను సరిచేసుకున్నాను కాబట్టి నాకు రక్షణ వచ్చింది, నా యొక్క శక్తి సామర్థ్యాలు బట్టి దేవుని బిడ్డనయ్యాను అనుకుని అతిశయమే నీ దగ్గర ఉంటే నీవు అనేకులకు దుఃఖాన్ని మిగిల్చే వ్యక్తివి. నిన్ను బట్టి దేవుని విశ్వాస గృహానికి ఏమాత్రము సంతోషం ఉండదు అని నువ్వు గమనించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మూడవ సంగతి చెప్పనివ్వండి. ఇస్సాకు దేవుని శక్తిని బట్టి పుట్టినవాడు. ఇస్సాకు బట్టి ఇంటిలో సంతోషం వచ్చింది. మూడవ మాట, ఇస్సాకు ఎదిగినటువంటి వాడు. ఆదికాండం 21వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం, అతను పాలు విడిచెను, అప్పుడు అబ్రాము గొప్ప విందు చేసెను అని మనం చదువుతాం. దీన్ని బట్టి మనం నేర్చుకునే విషయం ఏంటంటే ఆత్మ సంబంధులు ఎప్పుడూ ఒకేలా ఉండరు. వారు క్రీస్తు యొక్క సారూప్యం పొందేంత వరకు వారు అనుదినము ఎదుగుతారు. వారు పశుప్రాయులుగానే ఉండరు, చిన్నపిల్లల వలె ఉండరు. వారి జీవితంలో ఎంతో ఎదుగుదల కనబడుతుంది. ఇష్మాయేలు ఒక పశుప్రాయుడు వలె బ్రతికాడు, అడవి గాడిద వంటి వాడు అని ఇష్మాయేలు గూర్చినటువంటి మాటలు మనం ఎరుగుదాం ప్రియులారా. కనుక ఆత్మ సంబంధులమైన మనం ఎప్పుడూ ఒకేలా ఉండకుండా దేవుని యొక్క పరిపూర్ణతలో మనము పూర్ణులం అవునట్లుగా మనము ఎదుగుతూనే ఉండాలి. అటువంటి ఎదుగుదల జీవితం కలిగిన పౌలు ఇలా అన్నాడు ఒక స్థలములో. ఆ మాట మీ కొరకు చదువుతున్నాను చూడండి. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం ఇలా ఉంది, నేను పిల్లవాడినై ఉండినప్పుడు పిల్లవాని వలె మాట్లాడితిని, పిల్లవాని వలె తలంచితిని,
పిల్లవాని వలె యోచించితిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని అన్నాడు. అంటే తన జీవితంలో ఎంతో గొప్ప ఎదుగుదల వచ్చింది అని ఆయన చెబుతున్నాడు. ఆత్మ సంబంధులు ఎప్పుడు ఎదుగుతారు, శరీర సంబంధుల యొక్క ఎదుగు బదుగు అది అస్తవ్యస్తంగానే ఉంటుంది. మరి ఈ రోజున దేవుని ఇంటిలో పుట్టిన ఒక విశ్వాసిగా నువ్వు దేవునిలో ఎదుగుతున్నావా? క్రీస్తు యొక్క సారూప్యము నీ యందు ఏర్పడుతూ ఉందా? దీనికి నువ్వు ఏదో ఒక జవాబు ఈ రోజున చెప్పడం అవసరమని ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. 4వ సంగతి చెబుతున్నాను, వినండి ప్రియులారా. 4వ సంగతి ఇలా ఉంది. ఇస్సాకు ఇష్మాయేలు చేత శ్రమ పెట్టబడుతూ ఉన్నాడు. ఇది లేఖనంలో ఉన్న సత్యం. అదే గలతీ పత్రిక 4వ అధ్యాయంలో 29వ వచనంలో ఇలా అన్నాడు, అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు అనగా ఇష్మాయేలు ఆత్మను బట్టి పుట్టిన వారిని అనగా ఇస్సాకును ఎలాగ హింస పెట్టునో ఇప్పుడును అలాగే జరుగుచున్నది అన్నాడు. అనగా శరీర సంబంధులు ఆత్మ సంబంధులను శ్రమ పెడుతూనే ఉంటారు. ధర్మశాస్త్రపు నిష్ట కలిగిన ధర్మశాస్త్రోపదేశకులు పౌలును హింస పెడుతూనే ఉన్నారు. అదిక ప్రియులారా, ఈ రోజున కూడా శరీర సంబంధమైన భక్తి చేసే వాళ్ళు ఆత్మ సంబంధులైన భక్తి చేసే వాళ్ళను వారు హింస పెడుతూనే ఉంటారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకొరకే మనం పిలువబడ్డామని కూడా గమనించాలి. అటువంటి వారి వల్ల హింస పెట్టబడుతున్నప్పుడు, బాధ పెట్టబడుతున్నప్పుడు ఆత్మ సంబంధులైనటువంటి వారు ఆత్మ సంబంధులము గనుకనే ఇలాంటి పరిస్థితి వచ్చింది అని ఎరిగి దాంట్లో ఆనందించి పోరాటం చేయాలే తప్ప మనము కృంగిపోకూడదు. శరీరము ఆత్మకు ఎలాగ ఒకదానికొకటి విరోధమో, ఆత్మ సంబంధులు శరీర సంబంధులు ఒకదానికి ఒకరు విరోధంగానే ఉంటారు. ఇస్సాకు ఇష్మాయేలు ఎలాగ ఒకరికొకరు విరోధమో, హాగరు శారా ఒకరికొకరికి ఎలాగ విరోధమో ఇది కూడా అంతే అనే విషయాన్ని మీరు గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. 5వ సత్యం చెప్పి నేను ముగింపుకు వస్తాను ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఆదికాండం 21వ అధ్యాయంలోనే ఇస్సాకే ఇంట్లో ఉండాలి, ఇష్మాయేలు తన తల్లితో పాటు ఇంటిలో నుంచి పంపివేయబడాలి. అనగా ఆత్మ సంబంధులు విశ్వాస గృహములో నిలిచి ఉండాలి, వారు ఫలించాలి, అది దేవుని ఉద్దేశం. శరీర సంబంధులు ధర్మశాస్త్రవాదం అది బయటకు పంపివేయబడవలసిందే. కనుక ఈ రోజున ఆత్మ సంబంధులుగా దేవుని విశ్వాస గృహములో ఉండడం అది అవసరమని మీరు గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ సత్యాలు మీ మనసును ఉండనివ్వండి ప్రియులారా. ఇస్సాకు దేవుని శక్తిని బట్టిని పుట్టినవాడు. ఆత్మ సంబంధమైన మనం దేవుని శక్తిని బట్టే దేవుని ఇంట్లో పుట్టాము. అలాగనే ఇస్సాకు పుట్టినప్పుడు సంతోషము కలిగింది. ఆత్మ సంబంధమైన మనము దేవుని ఇంట్లో సంతోషానికి మనము ఆ సాధనాలం అని మనం గమనించాలి. అలాగనే ప్రియులారా, ఇస్సాకు తన జీవితంలో ఎదుగుతూ వచ్చాడు. కనుక మనము కూడా ఆత్మ సంబంధం ఎదుగుతూ ఉండాలి అని నేర్చుకోవాలి. అలాగనే ఇస్సాకు ఇష్మాయేలు చేత శ్రమ పెట్టబడ్డాడు. అలాగనే శరీర సంబంధుల చేత ఆత్మ సంబంధులమైన మనం బాధ పెట్టబడతాము అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఇస్సాకు ఇంట్లో ఉండాలి, ఇష్మాయేలు బయటికి నెట్టివేయబడాలి. ఆత్మ సంబంధాలు మనమే దేవుని ఇంట్లో ఉండవలసిన వారము, శరీర సంబంధులు విశ్వాస గృహములో నుంచి వాళ్ళు వెళ్ళగొట్టబడవలసిన వారే అని మనం గమనించాలి. ఈ సత్యాలు ఇస్సాకు ఇష్మాయేలును గూర్చి అలాగనే శారా ఆ హాగరు గూర్చిన సత్యాల మధ్యలో అపోస్తలుడైన పౌలు గలతీ పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం, ఇందుకు కనని గొడ్రాల సంతోషించము, ప్రసవ వేదన పడనిదాన బిగ్గరగా కేకలు వేయము. ఎలయనగా పెనిమిటి గలదాని పిల్లల కంటే పెనిమిటి లేనిదాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. పిల్లలు ఎవరు ఈ పెనిమిటి కలిగింది, ఎవరు ఈ కనని గొడ్రాలు, ఎవరు ఈ ప్రసవ వేదన పడనిది అంటే భూ సంబంధమైన యెరూషలేముకు సంబంధించిన ప్రియులారా ఇశ్రాయేలీలే. వారు దేవుని కొరకు సంతానము కలలేదు. అందుచేత ప్రియులారా, దేవుడు వారితో తెగదెంపులు చేసుకోవాలనుకుంటే దేవుడు అపనమ్మకస్తుడవుతాడు. కానీ దేవునికి పిల్లలు కావాలి. అందుచేత దేవుడే ఒక పరిష్కారాన్ని ఏర్పాటు చేసి ఇశ్రాయేలు భర్త అయిన ఆయన సిలువలో ఆయన మృతి చెందాడు. అది యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చదువుతాం. ఎప్పుడైతే తన భర్త చనిపోయినాడో ఇశ్రాయేలీలు పెనిమిటి లేనిదయ్యింది. ప్రియులారా, ఆమె ఒంటరిదయ్యింది. కనుక ఒక నూతనమైన భర్తను
అనగా పునరుత్థానుడైన యేసుక్రీస్తును హత్తుకొని దేవుని కొరకు ఇప్పుడు పిల్లలను ఇశ్రాయేలు జనాంగంలోంచి అనేకులు దేవుని పిల్లలైనారు. పేతురు ఒక ప్రసంగంతో 3000 మందిని ప్రభు కొరకు సంపాదించాడు. పౌలు లాంటి వాడు ఆయా ఖండాల్లో తిరిగి దేవుని కొరకు పిల్లలను సంపాదించాడు. ఒకప్పుడు వారు ఇశ్రాయేలు జాతిలో ఉన్నప్పుడు దేవుని కొరకు పిల్లలు కనని వారే, వారు ప్రసవేదన పడని వారే. కానీ దేవునిలోనికి వచ్చిన తర్వాత విశ్వాసము ద్వారా కృప ద్వారా దేవుని బిడ్డలైన తరువాత దేవుని కొరకు ఫలించారు. అటువంటి ఫలభరితమైన ఆత్మ సంబంధమైన జీవితం మనమును జీవిద్దాం, అనేకులకు ఆశీర్వాదకరంగా మారదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఇస్సాకు ఇష్మాయేలీల తేడాలో వారి యొక్క పోలికలతో మేము కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి మీరిచ్చిన కృప కొరకు వందనాలు. ఈ సత్యాలను మేము అన్వయించుకొని అర్థం చేసుకొని నీ కొరకు ఫలించే జీవితాలు మాకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, రేపు ఉదయం కలుసుకుందాం. అంతవరకు సెలవు.